నమస్తే. ప్రస్తుతం మనం బండ్లగూడ జాగీర్ సమీపంలో ఉన్నటువంటి మధు పార్క్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం మనం. సో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మూసీ సుందరీకరణ అని చెప్పి ఒకటి ముందుకు పెట్టుకున్నాడు. ఆ మూసీ సుందరీకరణ పేరుతో పెద్ద ఎత్తున ఇండ్లను కూలగొట్టడం, బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఇండ్లను కూలగొడుతున్నామని చెప్పి బుల్డోజర్లతో విధ్వంసం సృష్టిస్తున్నాడని చెప్పి బయట ప్రజలు చర్చించుకుంటున్నారు. సో ఇక్కడ మూసీ సుందరీకరణకు ఎవరు మేము వ్యతిరేకం కాదు, మూసీలో ఉన్నటువంటి ఆ మురికిని క్లీన్ చేయొద్దు అని చెప్పి మేము అడ్డం పడట్లేదు. కానీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లని, పెద్ద పెద్ద బిల్డింగ్లని, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ని వదిలిపెట్టి చిన్న చిన్న బతుకుల మీద, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మీద పడడం ఎంతవరకు న్యాయం అని చెప్పి ఈ బాధితులు, మూసీ బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రోడ్లెక్కి ధర్నా చేస్తున్నారు. ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ అపార్ట్మెంట్ మధు పార్క్ రిడ్జ్, ఇది బండ్లగూడ సమీపంలో ఉన్నటువంటి మూసీకి దగ్గరలో ఉంటుంది ఈ అపార్ట్మెంట్. దాదాపు ఈ అపార్ట్మెంట్ 6 ఎకరాల్లో ఉంటుంది, 6.5 చిల్లర 6 ఎకరాల్లో ఉంటుంది ఈ అపార్ట్మెంట్. ఇందులో 420 ఫ్లాట్లు ఉన్నాయి. 420 ఫ్లాట్లలో ఉన్నటువంటి కుటుంబాలను ఈరోజు రేవంత్ రెడ్డి రోడ్డు మీద పడేస్తున్నాడు మూసీ సుందరీకరణ పేరుతో. పక్కనే మూసీ ఉంది, ఇది బఫర్ జోన్లో ఉందని చెప్పి రేవంత్ రెడ్డి ఆర్డీఓకి ఆదేశాలు ఇస్తాడు. ఆర్డీఓ ప్రెస్ మీట్ పెట్టి ఎవడేమనుకున్నా, ఎవడు ఏం మాట్లాడినా ఇది ఖచ్చితంగా కూల్ చేస్తాం, బాధితులకు నష్టపరిహారం కింద సగానికి సగం డబ్బులు ఇస్తామని చెప్పి ఆర్డీఓ చెప్తాడు. 1.5కు పైగా ఒక్కొక్క ఫ్లాట్ ఉంటుంది ఇక్కడ. మరి మూసీ సుందరీకరణ చేయొద్దు అని చెప్పి ఎవడు అడ్డం పడట్లేదు. కానీ మనం ఎవరి దగ్గర గుంజుకుంటున్నాం ప్లాట్లు, ఎవరి దగ్గర ఇది చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. చాలామంది ఫ్యామిలీస్ ఉన్నాయి లోపల. ఒకసారి ఆ మూసీ కూడా చూపిస్తాం మీకు. అసలు మూసీకి అపార్ట్మెంట్కి ఎంత డిస్టెన్స్ ఉంది, ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. ఇది బండ్లగూడ జాగిరి సమీపంలో ఉంటుంది. ఇది మనం లంగర్ హౌస్ నుంచి ఇటు లెఫ్ట్ తీసుకుంటే వస్తుంది ఈ రోడ్డు. ఇగో దాదాపు ఇది పెద్ద ఎత్తున అంటే 6 ఎకరాల్లో ఈ విస్తీర్ణం ఉంటుంది. ఈ అపార్ట్మెంట్లు మొత్తం 120, అంటే 6 ఎకరాల్లో అపార్ట్మెంట్లు ఉండవు, కానీ 6 ఎకరాల్లో వాళ్ళు ఏదైతే బఫర్ జోన్ అని చెప్తున్నారో ఆ 6 ఎకరాల్లో ఈ 120 ఫ్లాట్లు ఉన్నాయి. పక్కనే మూసి ఉంది, ఒకసారి చూడండి మీరు. ఇది గతంలో అప్పట్లో నిర్మించినటువంటి పాత బ్రిడ్జ్ ఇదంతా కూడా. ఇగో ఈ అపార్ట్మెంట్కి ఇక్కడ ఇప్పుడు ఇది మూసి, అది అపార్ట్మెంటు. ఈ అపార్ట్మెంట్కి అసలు పెద్దగా దీనికి వచ్చిన సమస్య కూడా ఏం లేదు. ఇక్కడ ఒక వాల్ ఉంది, గోడ ఉంది, ఆ గోడకి మించి లోపలికి వాటర్ వచ్చే అవకాశమే లేదు. పక్కన మూసి ఉంది, ఈ మూసిని కూడా గబ్బు పట్టించిర్రు. ఇప్పుడు ఇది హైదరాబాద్ స్టార్టింగ్లో ఈ మూసి ఇక్కడ స్టార్ట్ అయ్యి సూర్యాపేట దగ్గర ఈ మూసి వాటర్ ఇప్పుడు కృష్ణా నదిలో కలుస్తాయి ఈ వాటర్ అంతా కూడా. ఇప్పుడు దీనికి వచ్చిన నష్టమేముంది? సరే, వాళ్ళు గతంలో కొంత ముందుకు వచ్చి బఫర్ జోన్లో కట్టరు అనుకుందాం. పర్మిషన్ ఎవడు ఇచ్చిండు? మరి ఇక్కడ పర్మిషన్ ఇచ్చింది ఎవరు? గతంలో కాంగ్రెస్ పార్టీ కదా పర్మిషన్ ఇచ్చింది. అప్పుడు పర్మిషన్లు ఎట్లు ఇచ్చిండు? మరి పర్మిషన్ ఇచ్చేది మీరే, కూలగొట్టేది మీరే, మళ్ళా ఆ పేద ప్రజలని మొత్తం రోడ్ల మీద పడేసేది మీరే. మూసీ సుందరీకరణ అంటే మూసీలో ఉన్న చెత్తని క్లియర్ చేయాలి, మురికిని క్లియర్ చేయాలి, దానికి సంబంధించిన ఆ బ్రిడ్జిలు వీటికి సంబంధించిన నిర్మించాలి. అది మూసీ సుందరీకరణ అంటారు. ఇట్లాంటి ఫ్లాట్లు పడగొట్టి ఆ ప్రజల్ని రోడ్డు మీదకి వేసి ఆ ప్లేస్లలో హోటళ్ళు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, కమర్షియల్కి ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ కట్టేసి మీ చుట్టాలు, మీ సంబంధించిన వాళ్ళంతా కూడా బిజినెస్లు చేసుకోవడానికి ఈ మూసీ సుందరీకరణ పేరుతో మీరు చేస్తున్నటువంటి విధ్వంసం అని చెప్పి బయట మాట్లాడుకుంటారు జనాలు. ఒకసారి కిందికి పోదంతా. ఇగో ఇప్పుడు ఇదంతా మూసీనే కనపడేది. ఇదంతా చాలా అద్భుతమైన కట్టడం. ఇది గతంలో అప్పుడెప్పుడో కట్టినట్టున్నారు. ఇది ఇప్పుడు దానికి ఇది పొంగి పొర్లిపోయి అపార్ట్మెంట్లలోకి పోయి అంత సీన్ ఉంటుందా? అది ఎక్కడో పైన ఉంది. అసలు పర్మిషన్ ఎట్లా ఇచ్చారు మీరు? గతంలో పర్మిషన్ ఇచ్చింది మీరే కదా. ఇదంతా మూసీ వాటర్. ఇప్పుడు ఇది హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి సూర్యాపేటలో కలుస్తుంది. సూర్యాపేట దగ్గర సంథింగ్ వలిగొండ ఆ ప్రాంతాల్లో మొత్తం గబ్బు పట్టి కృష్ణానదిలో కలుస్తాయి ఇప్పుడు ఈ వాటర్, మూసీ వాటర్. మీరు మూసీ సుందరీకరణ అంటే ఇట్లాంటి మూసీల దాంట్లో ఉన్నటువంటి చెత్త క్లియర్ చేయాలి, దాంట్లో ఉన్నటువంటి మురికి తీసేయాలి,
ఇది కదా మూసీ సుందరీకరణ అంటే. ఆల్రెడీ కట్టుకున్నటువంటి అపార్ట్మెంట్లలో ఎవడు ఇల్లు కూలగొట్టమన్నాడు మిమ్మల్ని? ఇప్పుడు చాలామంది వీళ్ళు మాట్లాడుతున్నారు, ఆ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి చాలామంది మాట్లాడుతున్నారు ఏంటంటే, మాకు ఈ ప్లాట్లు పడగొట్టే బదులు, ఈ ప్లాట్లు కూలగొట్టే బదులు ఆ అపార్ట్మెంట్ పైన వాటర్ ట్యాంకులు ఉంటాయి కదా, ఆ వాటర్ ట్యాంకులలో విషం కలిపి మా అందరిని చంపేసేయండి, అప్పుడన్నా మీ కళ్ళు చల్లబడతాయి. ఎందుకు ఈ ఫ్లాట్లు కూలగొట్టి మమ్మల్ని రోడ్డు మీద వేసే బదులు ఆ వాటర్ ట్యాంకులో ఏమైనా విషయం తీసుకొచ్చి కలపండి అని చెప్పి అంటారు వాళ్ళు. రేవంత్ రెడ్డి, నువ్వు తీసుకొచ్చే బుల్డోజర్కి మేము అడ్డంగా పడుకుంటాం, మా మీద నుంచి బుల్డోజర్ లెక్కించి ఆ ఫ్లాట్లు కూలగొట్టమని చెప్పి వాళ్ళు అంత ఆవేశంగా మాట్లాడుతున్నారు. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, మిమ్మల్ని మీరే పొడి చేసుకుంటారు, సెల్ఫ్ డిఫెన్స్ మీరే చేసుకుంటారు, మీరు సెల్ఫ్ గోల్ చేసుకుంటారు మీకు మీరే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇవన్నీ కూడా మీ విధ్వంసాల చిట్టాగా వాళ్ళు ప్రజలు లెక్కేస్తారు. లెక్కేసి ఇగో రేవంత్ రెడ్డి ఇంత పెద్ద ఎత్తున విధ్వంసం చేసిండు, మనం ఎందుకు ఓట్లేయాలి? ఆల్రెడీ గ్రామ స్థాయిలో జరుగుతున్న చర్చ ఇది. హైడ్రా పేరుతో పెద్ద ఎత్తున విధ్వంసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి బయట రచ్చబండల మీద మాట్లాడుకుంటారు గ్రామాల్లో. మీరు బఫర్ జోన్లో కట్టురా, ఇప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలో కొన్ని వేల కోట్ల ప్రాపర్టీకి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. ఆదిత్య ఓడు కావచ్చు, ఫినిక్స్ ఓడు కావచ్చు, రాజపుష్ప ఓడు కావచ్చు, ఆ మహోం భుజాకి సంబంధించిన మహోం రామేశ్వరరావు కావచ్చు, ఇంత పెద్ద వేల కోట్ల ప్రాపర్టీల కబ్జాలను ఆ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లను వదిలేసి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించిన వాళ్ళ అపార్ట్మెంట్లు, వాళ్ళ ఇళ్లను మాత్రమే కూల్చాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు వస్తున్నాయి. మీకు దమ్ముంటే బడాబాబులను కొట్టాలి కదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. మహోం రామేశ్వరరావుని టచ్ చేసే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అని చెప్పి మాట్లాడుతున్నారు. రాజపుష్పవాన్ని టచ్ చేసే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఓవైసీ కాలేజ్ని కూల్చే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. మీకు దమ్ముంటే ఓవైసీ కాలేజ్ని కూల్చండి, ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది. నడివి చెరువులో కట్టరు ఓవైసీ కాలేజు, అక్కడికి పోయి కూల్చండి. ఉందా రేవంత్ రెడ్డికి అంత దమ్ము? అంటే వీళ్ళు సామాన్య ప్రజలు కాబట్టి, వాళ్ళకేం తెలియదు కాబట్టి వాళ్ళ అపార్ట్మెంట్లు కూల్చాలి, అంతో ఇంతో నష్టపరిహారం చిల్లర పడేయాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ గ్రామస్థాయిలో చర్చ మొదలైంది. మీరు చేస్తున్నటువంటి విధ్వంసాన్ని చిత్రగుప్తు పైన చిట్టా లెక్క పెడతారు కదా, అట్లా మీ చిట్టా అంతా కూడా ప్రజలు రాసుకుంటున్నారు. మీకు అర్థం కాని విషయం అది అసెంబ్లీ ఎన్నికలకు మీకు అర్థమవుతుంది. ఆ రిజల్టు అసెంబ్లీ ఎన్నికల్లో మీకు బయటపడతాయి. మళ్ళీ చెప్తున్న మూసీ సుందరీకరణకు మేము వ్యతిరేకం కాదు, మూసీ సుందరీకరణ చేయొద్దు అని మేము చెప్పట్లేదు. మూసీ సుందరీకరణ పేరుతో ఇట్లాంటి అపార్ట్మెంట్లు కూలగొట్టి, ఇల్లు కూలగొట్టి మీ ఫ్యామిలీస్కి సంబంధించిన వాళ్ళు, మీ రిలేటివ్స్, మీకు సంబంధించిన మనుషులు వాళ్ళందరూ కూడా ఫుడ్ స్టాల్స్ కావచ్చు, లేకపోతే ఆ బిజినెస్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి వాటిని కూలగొట్టి మీరు ఆ ల్యాండ్ని ఆక్యుపై చేసుకొని బిజినెస్ కోసం, రియల్ ఎస్టేట్ మాఫియా కోసం మీరు ఇట్లాంటివి చేస్తున్నారని చెప్పి బయట జరుగుతున్నటువంటి చర్చ ఇది.